అంత డబ్బులు పెట్టి నథింగ్ ఫోన్ 3A తీసుకోవడం కన్నా సేమ్ బ్రాండ్ జస్ట్ ప్రాసెసర్ మారుతుంది, అంతకంటే మించి తక్కువ ప్రైస్ రేంజ్ లో వస్తుంది, బాక్స్ లో చార్జర్ కూడా ఇస్తారు, అది దేనికంటే బెటర్ అవుతుంది కదా. ఇంత ప్రైస్ పెట్టినా దీంట్లో ఆ ఫీచర్ మిస్ చేశారు. చూడ్డానికి చాలా సింపుల్ విషయంగా అనిపించిన లాంగ్ టర్మ్ యూసేజ్లో డిఫరెన్స్ అయితే డెఫినెట్గా నోటీస్ చేస్తారు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మోస్ట్ హైప్డ్ ఫోన్ నథింగ్ ఫోన్ 3A, ఆ తర్వాత విపరీతమైన హైప్తో వచ్చిన ఈ iQOO Z10, ఈ రెండింటి మధ్య ఫుల్ డీటెయిల్ కంపారిజన్ అయితే చూద్దాం. iQOO Z10 ఫ్లిప్కార్ట్లో Vivo T4 పేరుతో అమ్ముతుంటారు. ఒకవేళ మీరు Vivo T4 నథింగ్ ఫోన్ 3A మధ్య కన్ఫ్యూజ్ అయినా, iQOO Z10 నథింగ్ ఫోన్ 3A మధ్య కన్ఫ్యూజ్ అయినా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది రెండిట్లో ఏది బెస్ట్ అని. ఆలోచన చేయకుండా మొదలెడదాం. అండ్ ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి వీడియోని పాస్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ బేస్ వేరియంట్స్ 8GB RAM 128GB స్టోరేజ్ తో వస్తాయి. iQOO Z10 మనకి 22,000కి వస్తుంది అండ్ నథింగ్ ఫోన్ 3A మనకి 25,000కి వస్తుంది. రెండు కూడా బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని మనకి iQOO Z10 2,000 తగ్గి 20,000కి వస్తుంది అండ్ నథింగ్ ఫోన్ 3A 2,000 తగ్గి 23,000కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అంటే ఎలా చూసినా రెండింటి మధ్య మనకి 3,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ప్రైస్ పరంగా iQOO Z10 నథింగ్ ఫోన్ 3A తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంది, 3,000 తక్కువలో. నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే iQOO Z10 తో బాక్స్ లో మనకి అన్ని వస్తాయి, ఇంక్లూడింగ్ చార్జర్ అండ్ TPU కేస్. అదే నథింగ్ ఫోన్ 3A తో మనకి చార్జర్ రాదు అండ్ ఎలాంటి ట్రాన్స్పరెంట్ కేస్, అఫ్ కోర్స్ అది మంచిదో చెడ్డదో దాన్ని కూడా ప్రొవైడ్ చేయరు. సో ఈ పరంగా iQOO Z10 బెటర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే iQOO Z10 సో చాలా కంఫర్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది. ఈవెన్ దో 7,300 mAh తో వచ్చిన జస్ట్ 199 grams వెయిట్ మాత్రమే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా లైట్ గా ఉంది, అంత హ్యూజ్ కెపాసిటీతో వచ్చిన నథింగ్ ఫోన్ 3A మనకి జస్ట్ 5,000 mAh బ్యాటరీతో వచ్చిన 205 grams వెయిట్ తో ఉంది. సో దానికి మెయిన్ రీజన్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ పరంగా బ్యాక్ మనకి సో నథింగ్ ఫోన్ 3A గ్లాస్ తో వస్తే సో iQOO Z10 మనకి సో ప్లాస్టిక్ తో వస్తుంది. అందుకే ఇది ఈవెన్ దో తక్కువ బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన ఎక్కువ వెయిట్ అయితే ఉంది, ఇది ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన స్లైట్లీ తక్కువ వెయిట్ తో అయితే ఉంది. సో ఇన్ హ్యాండ్ కంఫర్ట్ పరంగా iQOO Z10 నాకు కొంచెం బెటర్ గా అనిపిస్తే సో కొంచెం ప్రీమియం గా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో నాకు నథింగ్ ఫోన్ 3A బెటర్ గా అనిపించింది. అండ్ లుక్స్ పరంగా పర్సనల్ ప్రిఫరెన్స్, నాకైతే బ్యాక్ లుక్ పరంగా రెండు కూడా సో బాగానే అనిపించాయి. కొంతమందికి ఇలాంటి లుక్ నచ్చచ్చు, కొంచెం యూనిక్ డిజైన్ అని, బట్ కొంతమందికి ఇదైతే నచ్చచ్చు. సో ఇది మనం చాలా రోజులుగా చూస్తున్నాం, ఇది కూడా వీళ్ళు నథింగ్ ఫోన్ 1 నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ డిజైన్ ని తీసుకొస్తున్నారు. సో ఇక్కడైతే పర్సనల్ చాయిస్. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తాయి 120Hz రిఫ్రెష్ రేట్తో. పిక్సెల్ డెన్సిటీ మాత్రం మనకి ఒక 10 ppi iQOO Z10 లో ఎక్కువగా ఉంటుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్లియర్ విన్నర్ iQOO Z10, ఎందుకంటే ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది, అసలు బెజల్స్ అయితే ఆల్మోస్ట్ కనిపించవు. సో చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉన్నాయి, యూనిఫామ్ బెజల్స్ ఉన్నాయి. అండ్ నథింగ్ ఫోన్ 3A సో యూనిఫామ్ బెజల్ సైజ్తో వచ్చినప్పటికీ ఫ్లాట్ డిస్ప్లే కావడం, అంతేకాకుండా ఈ బెజల్స్ సో యూనిఫామ్ సైజ్లో ఇచ్చిన కొంచెం థిక్గా అనిపిస్తాయి సో iQOO Z10 తో కంపేర్ చేస్తే. అండ్ డిస్ప్లే క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే రెండు బాగానే ఉన్నాయి, కలర్స్ కానీ సాచురేషన్ లెవెల్స్ కానీ HDR అండ్ అవుట్డోర్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసినప్పుడు నాకు iQOO Z10 డిస్ప్లే కొంచెం స్లైట్లీ బెటర్గా అనిపించింది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ పరంగా కూడా సో నథింగ్ ఫోన్ 3A తో కంపేర్ చేస్తే iQOO Z10 స్లైట్లీ బెటర్గా అనిపించింది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ పరంగా రెండు కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వచ్చినప్పటికీ iQOO Z10 20,000 ప్రైస్ రేంజ్లో 1.5K రెజల్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించినప్పుడు సో నథింగ్ ఫోన్ 3A దీనికంటే ఒక 3,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా 1.5K రెజల్యూషన్ డిస్ప్లేని ఈ నథింగ్ ఫోన్ 3A లో అయినా ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఆడియో డిపార్ట్మెంట్లో నథింగ్ ఫోన్ 3A సో డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, సో iQOO Z10 సింగిల్ స్పీకర్తో వస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్లో క్లియర్గా బెటర్గా ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా iQOO Z10 కొంచెం బెటర్గా ఉంటాయి, ఆడియో పరంగా స్పీకర్స్ పరంగా నథింగ్ ఫోన్ 3A బెటర్గా ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తాయి, 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్. రెండిట్లో కూడా సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కన్ఫిగరేషన్స్ అయితే ఉన్నాయి, బేస్ 8 128GB స్టోరేజ్ వర్షన్స్ నేను కంపారిజన్ చేసేవి. పర్ఫార్మెన్స్ పరంగా రెండు కూడా చాలా బాగున్నాయి. జనరల్ యూసేజ్లో అయితే నార్మల్ యూజర్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, మరి ఎక్స్ట్రీమ్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి మాత్రమే కొంచెం ఇబ్బంది అయితే అనిపించవచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ 90% నార్మల్
ఓ మాదిరి హెవీ యూసేజ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఈజీగా అన్ని యాప్స్ని హ్యాండిల్ చేస్తుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అంతా కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా సో రెండు సేమ్ ప్రాసెసర్, సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్తో రావడం వల్ల సో ఒకేలా పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ రెండిట్లో కూడా మనకి UFS 2.2 స్టోరేజ్ని యూజ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ని ఇచ్చి ఉండాల్సింది. బట్ వీళ్ళు ఏం చెప్తుంటారంటే బ్రాండ్స్ లాంచ్ ఈవెంట్స్లో మేము UFS 2.2 తోటే UFS 3.1 రేంజ్ పర్ఫార్మెన్స్ని అచీవ్ చేసామని చెప్తుంటారు, కానీ అంతా ఏం లేదు, ఉత్తదే. సో లాంగ్ టర్మ్ యూసేజ్లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎక్కువగా ఫొటోస్, వీడియోస్ గ్యాలరీలో ఉన్న వాళ్ళకి సో అవి లోడ్ అవ్వడం అనేది కొంచెం స్లోగా జరుగుతుంది UFS 2.2 ఉండడం వల్ల. అదే UFS 3.1 ఉంటే ఇంకా స్పీడ్గా అయితే లోడ్ అవుతాయి. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్స్టర్నల్గా ఏదైనా డివైస్కి, పెన్ డ్రైవ్కి కానీ ఇంకా SSDకి కానీ డేటాని కాపీ చేసేటప్పుడు ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్స్ అవుతాయి UFS 3.1 ఇవ్వడం వల్ల. దాన్ని ఈ రెండు మొబైల్స్ అయితే స్కిప్ చేశాయి. అండ్ గేమింగ్ అండ్ హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అయితే రెండిట్లో నేను నోటీస్ చేయలేదు. సమ్మర్ కాబట్టి నార్మల్గానే కొంచెం ఎక్కువగా టెంపరేచర్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తుంటాం, అది ఏ మొబైల్ అయినా. సో నేనైతే 42 to 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళడం అయితే నోటీస్ చేశాను. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ రెండిట్లో సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 3A సో 90 FPS వరకు BGMIని సపోర్ట్ చేస్తుంది స్మూత్ ఎక్స్ట్రీమ్లో. బట్ దీంట్లో మాత్రం 60 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా సో క్యాజువల్ టు నార్మల్ గేమింగ్ ఓకే. హెవీ గేమింగ్ అయితే నేను ఈ రెండింటిని రికమెండ్ చేయను. మీరు పోకో F6 లేదా iQOO Neo 10R సో వాటిలో దేన్నైనా కన్సిడర్ చేయొచ్చు ఇదే ప్రైస్ రేంజ్కి దగ్గరగా. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండింటి యొక్క కెమెరా కన్ఫిగరేషన్ మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ సో యూజబుల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో iQOO Z10లో 2MP యూజ్లెస్ సెన్సార్ని పక్కన పెడితే మెయిన్గా పనికొచ్చేది మెయిన్ సెన్సార్ మాత్రమే. బట్ దీంట్లో మాత్రం 3 యూజబుల్ సెన్సార్స్, 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడింగ్ లెన్స్. దీంట్లో 50MP మెయిన్ సెన్సార్ మాత్రమే మనకి యూజబుల్, 2MP మరొక సెన్సార్. సో అదైతే యూజ్ అవ్వదు, అది ఇవ్వడం కూడా అనవసరం, జస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టున్నారు. సో డే టైంలో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా బాగుంది. కలర్స్, సాచురేషన్ లెవెల్స్, డీటెయిల్స్, ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బాగుంది. రెండు కూడా అగైన్స్ ద సన్లైట్ తీసినప్పుడు బాగానే ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తున్నాయి. సో కాకపోతే వివో నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అఫ్కోర్స్ కొంచెం ఓవర్ బ్రైట్ అయితే అవుతుంది డార్క్ ఏరియాస్. నేను నా పర్టికులర్ ఇమేజ్ని కూడా నా ఫోటోని నేనే అయితే తీపించుకున్నాను. సో బట్ నథింగ్లో బాగానే వచ్చినప్పటికీ కొంచెం హ్యాలో ఎఫెక్ట్ అయితే వస్తుంది. మల్టిపుల్ శాంపిల్స్ అయితే తీసైతే నేను టెస్ట్ చేశాను. iQOO Z10 మాత్రం అగైన్స్ ద లైట్ తీసినప్పుడు నాకు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది అనిపించింది. ఈవెన్ దో పోర్ట్రేట్స్లో కూడా అగైన్స్ ద లైట్ అయితే నేను టెస్ట్ చేశాను. సో నథింగ్లో అడిషనల్గా టెలిఫోటో లెన్స్ వస్తుంది కాబట్టి సో మెయిన్ సెన్సార్ పోర్ట్రేట్, టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్ ఎలా టెస్ట్ చేసినా ఓవరాల్గా పోర్ట్రేట్ అగైన్స్ ద లైట్ నాకు iQOO Z10 కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ అగైన్స్ ద లైట్ కాకుండా తీసిన పోర్ట్రేట్స్ రెండిట్లో బాగానే వస్తున్నాయి. అండ్ ఇందులో మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేదు, మెయిన్ లెన్సే క్రాప్ అయి 2xలో పోర్ట్రేట్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అయినప్పటికీ iQOO Z10 పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నథింగ్ ఫోన్ 3Aలో కూడా మెయిన్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్తో పాటు టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి iQOO Z10 2x డిజిటల్ జూమ్ పోర్ట్రేట్స్కి దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం డీటెయిల్స్ మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కావడం వల్ల కొంచెం బెటర్గా ఉన్నాయి. అదర్వైజ్ రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అడిషనల్గా మనకి ఇక్కడ నథింగ్ ఫోన్ 3Aలో కనిపిస్తుంది. బట్ ఈ iQOO Z10లో మనకి ఎలాంటి అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ అయితే లేదు. సో రెండు అడిషనల్ లెన్సెస్ ఉండడం అయితే మంచి విషయం. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యావరేజ్గానే పర్ఫామ్ చేస్తుంది, బట్ స్టిల్ ఇందులో ఉంది. అండ్ టెలిఫోటో లెన్స్ నథింగ్ ఫోన్ 3Aలో ఉండడం వల్ల సో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఇమేజెస్ కొంచెం బెటర్ డీటెయిల్స్తో క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్లో కూడా 2x పోర్ట్రేట్స్ కొంచెం బెటర్ డీటెయిల్స్తో వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ నాకు నథింగ్ ఫోన్ 3A సో కొంచెం బెటర్గా అనిపించింది ఈ iQOO Z10తో కంపేర్ చేస్తే. నాకు ఇప్పటికే గుర్తు iQOO Z9 నథింగ్ ఫోన్ 2A కంపేర్ చేసినప్పుడు కూడా సో నాకు నథింగ్ ఫోన్ 2A ఫ్రంట్ కెమెరా చాలా బెటర్గా అనిపించింది. చెప్పాలంటే అప్పుడు ఒక 30,000 వరకు కూడా బెస్ట్ ఫ్రంట్ కెమెరాగా అనిపించింది. బట్ ఇప్పుడు మాత్రం నథింగ్ ఫోన్ 3A ఫ్రంట్ కెమెరా సో నాకు ఈ iQOO Z10 కంటే కొంచెం బెటర్గా అనిపించింది. బట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నథింగ్ ఫోన్ 2A అంత బెస్ట్ ఫ్రంట్ కెమెరాగా అయితే అనిపించలేదు. అండ్ లో లైట్ శాంపిల్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా లో లైట్లో యావరేజ్గానే పర్ఫామ్ చేశాయి, మెయిన్ సెన్సార్కి కానీ అండ్ ఫ్రంట్ కెమెరాకి కానీ. బట్ స్లైట్లీ నాకు నథింగ్ ఫోన్ 3A కొంచెం
కొంచెం బెటర్గా అనిపించింది. కెమెరా శాంపిల్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఏది బెటర్గా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో విషయానికి వస్తే ఫస్ట్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకున్నాం. సో iQOO Z10 మనకి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది. బట్ నథింగ్ మాత్రం మనకి జస్ట్ 1080p వరకు మాత్రమే రికార్డ్ చేస్తుంది. సో iQOO Z10 ఫుటేజ్ బెటర్ డీటెయిల్స్తో అయితే వస్తుంది 4K రెజల్యూషన్ కావడం వల్ల. కాకపోతే కొంచెం స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. ఎప్పుడైతే iQOO Z10లో 1080pకి షిఫ్ట్ అయ్యామో అప్పుడు మనకి స్టెబిలైజ్డ్ ఫుటేజ్ వస్తుంది. ఓవరాల్గా నాకు ఫ్రంట్ వీడియో నాకు 4K రెజల్యూషన్ కావడం వల్ల నాకు iQOO Z10 బెటర్గా అనిపించింది నథింగ్తో కంపేర్ చేస్తే. అండ్ ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A iQOO Z10 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో నథింగ్ ఫోన్ 3Aలో అయితే ఫ్రంట్ కెమెరా 4Kలో రికార్డ్ చేయట్లేదు. బట్ మీరు iQOO Z10 ఫుటేజ్ మాత్రం 4Kలో రికార్డ్ చేయబడుతుంది 4K 30 FPS. సో 1080p కాబట్టి స్టెబిలైజేషన్ నథింగ్లో బెటర్గా ఉండొచ్చు. అండ్ iQOO Z10లో నేను ఇన్ కేస్ 1080pకి షిఫ్ట్ చేస్తే మీకు బెటర్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ రెండిట్లో 4K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయగలదు. రెండిట్లో కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగుంది. అగేన్స్ట్ ద లైట్ రెండు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. బట్ స్లైట్లీ నథింగ్ ఫుటేజ్ నాకు బెటర్గా అనిపించింది. అండ్ రెండిట్లో కూడా స్టెబిలైజేషన్ డీసెంట్గానే ఉంది. ఈ వీడియో iQOO Z10 నథింగ్ ఫోన్ 3A బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేయబడుతుంది 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తాను, స్టెబిలైజేషన్ అబ్జర్వ్. ఫాస్ట్గా నడుస్తాను. అండ్ మెయిన్ సెన్సారే కాకుండా సో నథింగ్ ఫోన్ 3Aలో మనకి అడిషనల్గా మరొక 2 సెన్సార్స్తో కూడా మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. చాలామంది 2x పెట్టి టెలిఫోటో లెన్స్ మనకి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది అనుకుంటారు. బట్ 2x పెట్టగానే 4K 30 FPSలో వీడియో రికార్డ్ అయితే అది మెయిన్ సెన్సారే డిజిటల్లీ జూమ్ అయి రికార్డ్ చేస్తుంది. నేను ఫింగర్ అడ్డు పెట్టి అయితే టెస్ట్ చేశాను. 1080p పెట్టినప్పుడు మాత్రమే సో డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ వీడియోని రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సేమే 1080p వరకు మాత్రమే వీడియోని రికార్డ్ చేయగలుగుతున్నాయి, బోత్ టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. 4K సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు వాడే కనెక్టర్స్ డేటా ట్రాన్స్ఫర్ని చేసే రేంజ్లో ఉండవు సెన్సార్కి. సో అందుకే వీళ్ళైతే సో నార్మల్ హార్డ్వేర్ని యూజ్ చేశారు. అందుకే ఒక మెయిన్ సెన్సార్కి మాత్రమే 4K 30 FPS సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఏదేమైనా వీడియో క్వాలిటీ పరంగా నాకు రెండు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ స్లైట్లీ ఓవరాల్గా నథింగ్ ఫోన్ 3A బెటర్గా అనిపించింది. అండ్ ఫ్రంట్ వీడియో మాత్రం iQOO Z10 బెటర్గా అనిపించింది. ఫొటోస్ పరంగా సో మెయిన్ సెన్సార్ డే టైంలో తప్పితే రిమైనింగ్ అంతా కూడా ఓవరాల్ కెమెరా సెటప్ ఫొటోస్ పరంగా నథింగ్ ఫోన్ 3A బెటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే క్లియర్ విన్నర్ 7300 mAhతో వచ్చిన iQOO Z10 మీకు ఈజీగా 2 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. నార్మల్ నుంచి ఓ మాదిరి హెవీగా వాడిన నథింగ్ ఫోన్ 3A హెవీ యూజర్స్కి 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో 50 watt ఛార్జింగ్ సపోర్టే వస్తుంది. అండ్ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఇక్కడ మళ్ళీ ఒక 1500 నియర్ అయితే మనం బొక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో అలా కాదు, మీకు 1 hourలోనే ఆల్మోస్ట్ 1 hourలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. బాక్స్లోనే ఛార్జర్ ఇస్తారు. బ్యాటరీ డిపార్ట్మెంట్లో అన్డౌటెడ్లీ iQOO Z10 క్లియర్ విన్నర్. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ రెండిట్లో బాగున్నాయి. 5G కనెక్టివిటీ కూడా రెండిట్లో బాగుంది. అండ్ సెన్సార్స్ వెయిట్ని కూడా స్కిప్ చేయలేదు, అన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండిట్లో ఫాస్ట్గా ఉంది, అక్యురేట్గా ఉంది. అందులో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ iQOO Z10 మనకి Android 15తో FunTouch OS 15తో వస్తే అండ్ నథింగ్ ఫోన్ 3A Android 15తో నథింగ్ OS 3.1తో వస్తుంది. కాకపోతే అప్డేట్స్ పరంగా iQOO Z10 జస్ట్ 2+3 years అప్డేట్స్ ఇస్తే సో నథింగ్ ఫోన్ 3Aలో వీళ్ళు 3+6 years అప్డేట్స్ని అయితే ఇస్తున్నారు. క్లియర్గా అప్డేట్స్ పరంగా సో నథింగ్ ఫోన్ 3A బెటర్గా ఉంది. అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ రెండిట్లో బాగుంది. ఎలాంటి బగ్స్, సీరియస్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ కస్టమ్ UI కాబట్టి సో FunTouch OSతో ఉన్న iQOO Z10లో కొన్ని మనకి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. బట్ నథింగ్ OSలో కూడా వీళ్ళు ఈ మధ్య చాలా కస్టమ్ ఫీచర్స్ని అయితే తీసుకొస్తున్నారు. జనరల్గా ఇందులో అయితే మనం ఎలాంటి అనౌన్స్ లేకుండా కాల్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ నథింగ్ ఫోన్లో కూడా కాల్ రికార్డింగ్ కోసం మనం బిట్గెట్ని యాడ్ చేసుకొని సైలెంట్గా కాల్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ రెండిట్లో బాగానే ఉన్నప్పటికీ సో ఎక్కువ ఇయర్స్ అప్డేట్స్ వల్ల అండ్ కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి బ్లోట్వేర్ లేకపోవడం వల్ల
సో నథింగ్ ఓఎస్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో ఏది ఎవరు ప్రిఫర్ చేయొచ్చు అంటే, మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావాలి అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే, అండ్ అంతేకాకుండా ఒక 3000 తక్కువలో కావాలి అనుకుంటే ఈ iQOO Z10 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు ఇంకో 3000 కాదు, ఛార్జర్ కలుపుకుంటే బాక్స్లో ఛార్జర్ లేకపోయినా ఇంకో 1500 వరకు పెట్టి ఛార్జర్ కొనుక్కుంటాం అనుకుంటే, కొంచెం బ్యాటరీ లైఫ్ తక్కువైనా క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, బెటర్ కెమెరా, బెటర్ వీడియో క్వాలిటీ కావాలి అనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3 అని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఈ రెండు మొబైల్స్ మధ్య డీటెయిల్ కంపారిజన్. ఈ రెండిట్లో మీకు ఏది బెటర్గా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ రెండింటికి సంబంధించి డెడికేటెడ్ రివ్యూస్ ఉన్నాయి, ఈ వీడియోలో కవర్ చేయని చాలా పాయింట్స్ ఆ రివ్యూస్లో కవర్ చేశాను, వాటిని అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.